నమస్కారం. నా పేరు రమేష్. నేను ఎడిట్ పాయింట్ నుంచి మాట్లాడుతున్నాను. వీడియో ఎడిటింగ్ రంగంలో టెక్నాలజీ పరిచయం చేయడంలో ఎడిట్ పాయింట్ ఎప్పుడూ మీ ముందుంటుంది. అదే క్రమంలో ఇన్ని రోజులు ఈడిఎస్, స్టూడియో 18, ప్రీమియర్ ఇలా పలు రకాల సాఫ్ట్వేర్స్ని, ఎఫెక్ట్స్ని, యానిమేషన్స్ని, సాంగ్ ప్రాజెక్ట్స్ని మీకు పరిచయం చేస్తూ ఎడిటింగ్ ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు నేర్పించిన సంస్థ ఎడిట్ పాయింట్. అలాగే ఈరోజు బ్లూరే, హెచ్డి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వీడియో ఎడిటర్స్. అలాగే వీడియోగ్రాఫర్ సరైన టైంలో కూడా అందించలేకపోతున్నాం. అలాంటి వాటికి చెక్ పెడుతూ లైవ్ టెలికాస్ట్ చేసుకునే విధంగా మరియు టేబుల్ మిక్సింగ్ చేసుకునే విధంగా సరికొత్త కార్డును మీకు మేము పరిచయం చేస్తున్నాం. అదే ఎరైజ్ 400. ఎరైజ్ 400 అనేది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఎక్కడైనా మ్యారేజ్ ప్రోగ్రామ్ ఈవెంట్ ఉంటే మీరు వెడ్డింగ్స్లో లైవ్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 4 ఇన్పుట్స్తో ఉంటుంది. 2 గ్రాఫిక్ ఇన్పుట్స్, 2 AVI ఫైల్స్తో కూడా మీకు ప్లే అవుతుంటుంది. అలాగే ఇందులో 3D ఎఫెక్ట్స్, వైబ్స్ ఇలా పలు రకాల ఎఫెక్ట్స్ కూడా మీకు మన తెలుగు వెడ్డింగ్ సంబంధించి ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా టేబుల్ ఎడిటింగ్లో మీరు రియల్ టైంలో ప్లే అవుతూ విత్ 3D ఎఫెక్ట్స్తో, విత్ ఆడియో డబ్బింగ్తో కూడా మనము బ్లూరే కావాలంటే బ్లూరే, DVD కావాలంటే DVD చేసుకోవడానికి ఇందులో ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఇన్పుట్స్లో ఎనీ ఫైల్ అంటే MTS కానివ్వండి, MOV కానివ్వండి, కెనాన్ 5D కెమెరాస్కి సంబంధించి కానివ్వండి, సోనీ కెమెరాస్ కానివ్వండి, 4K కానివ్వండి, ఎనీ ఫైల్ మీరు రియల్ టైంలో ప్లే చేస్తూ విత్ ఎఫెక్ట్స్తో పాటుగా మీరు రికార్డ్ చేసుకుని బ్లూరే బర్న్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి మన ఎడిట్ పాయింట్ తెలుగు వెడ్డింగ్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేస్తుంది. దీని ద్వారా మీ 1 అవర్ ఎడిటింగ్ 1 అవర్లో చేసుకొని ఒక రోజులో 4 నుంచి 5 గంటల క్యాసెట్ని మీరు ఎడిట్ చేసుకుని అవుట్పుట్ కస్టమర్స్కి అందించవచ్చు. దీని ధర కేవలం 1,25,000 మరియు ట్యాక్స్. అయితే ఇంత బేర్ చేయలేని కొంతమంది కోసం మేము ఫైనాన్స్ స్కీమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సరైన డాక్యుమెంట్స్ ఉన్న వారందరికీ కూడా మేము ఈజీ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ద్వారా మీకు ఫైనాన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. విత్ కంప్యూటర్ కావాలన్నా ఇస్తాము, లేదా ఓన్లీ కార్డు కావాలన్నా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. సో దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది. దీని తర్వాత మీకు ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్ డెమో కావాలంటే మీరు ఎనీ టైం ఎడిట్ పాయింట్ ఆఫీస్కి రండి. దీని ద్వారా మీరు డెమో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డెమోలోకి వెళ్దాం. నమస్కారం. ఇది ఎరైజ్ 400 యొక్క ప్యానెల్ అండి. ఈ ప్యానెల్లో మీకు ఇక్కడ మానిటరింగ్ అంటే అవుట్పుట్ మీకు ఏం కనిపిస్తుందో అనే మానిటరింగ్ మీకు ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రికార్డింగ్ ఫార్మాట్స్ ఉంటాయి. మీరు ఏ ఫార్మాట్ అయితే చేసుకోవాలనుకుంటారో రికార్డింగ్, ఏ లొకేషన్ చేసుకోవాలంటే లొకేషన్, ఎంత డ్యూరేషన్ చేసుకోవాలన్నంత డ్యూరేషన్, బిట్ రేట్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు, ప్లస్ ఎక్కడ సైజ్ ఎంత అవుతుంది అనేది మీకు మొత్తం కూడా క్యాప్చరింగ్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీకు కావాల్సింది స్ట్రీమింగ్. ఈ స్ట్రీమింగ్ మీరు IP అడ్రస్ ఎక్కడ స్ట్రీమింగ్ ఇచ్చుకుంటే మీరు లైవ్లో కూడా మీ యొక్క ఇంటర్నెట్ లైవ్లో కూడా ఈ యొక్క వీడియోని చూసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్ మీకు ఇందులోనే ఇన్బుల్ట్ అయ్యి ఉంది. ఇది కాకుండా ఫొటోస్, మీకు కావాల్సిన వీడియో నడుస్తున్నప్పుడు ఫొటోస్ కూడా తీసుకోవడానికి ఇక్కడ మీకు ఫోటోగ్రఫీ ఆప్షన్ ఉంటుంది. అలాగే మీకు అవుట్పుట్ ఆడియో ఎలా వెళ్తుంది, ఆడియో కరెక్టా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ ఆడియో లెవెల్స్ ఉంటాయి. ఈ ఆడియో మిక్సర్ ద్వారా మీరు 4 ఆడియో ఇన్పుట్స్ తీసుకొని దాన్ని కూడా ఇక్కడే మిక్స్ చేసుకునే విధంగా మీకు ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది ఆడియోకి సంబంధించి. ఇక వీడియో పరంగా ఏంటి అంటే క్యామ్ 1, క్యామ్ 2, క్యామ్ 3, క్యామ్ 4 ఇలా 4 కెమెరాల ఇన్పుట్ ద్వారా మీరు కెమెరాస్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా M1 ఇది ఏంటంటే మీడియా సీక్వెన్స్ అంటారు. ఈ మీడియా సీక్వెన్స్ ఏంటి అని అంటే మీకు హార్డ్ డిస్క్లో ఉండే ఫైల్స్ M2TS కానివ్వండి, MOV కానివ్వండి, లేదా ఎనీ ఇతర ఫార్మాట్ ఏదైనా సరే అందులో సీక్వెన్స్ రూపంలో తీసుకొని ఈ 2 ఫైల్స్ M1, M2 ఈ 2 కూడా హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్స్ని ప్లే చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. అలాగే గ్రాఫిక్ 1, గ్రాఫిక్ 2 ఇది ఏంటి అంటే మీకు ఇమేజ్లు ఏవైనా హార్డ్ డిస్క్లో ఉన్న ఇమేజ్లను దీని ద్వారా మీరు సోర్స్ అవుట్పుట్ ఇవ్వడానికి ఇందులో మీకు అవకాశం ఉంటుంది. తర్వాత ఎఫెక్ట్స్ ప్యానెల్. ఈ ఎఫెక్ట్స్ ప్యానెల్ ఏంటి అంటే మీకు ఇందులో వైప్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ట్రాన్సాక్షనల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, గ్రాఫికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఎఫెక్ట్స్ కానివ్వండి, మీకు ఇందులో ఉండే ఎఫెక్ట్స్ ద్వారా మీ యొక్క అవుట్పుట్ ఇవ్వడానికి మీకు ఇందులో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా 3D ఎఫెక్ట్స్. ఇప్పటి వరకు మనకి ఏంటంటే 3D ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ హై క్వాలిటీ, హై ఎక్స్పెన్సివ్ ఉన్న మిక్సర్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఇందులో మీకు 3D ప్లాట్ఫామ్తో పాటుగా మనకు ఎఫెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో వెడ్డింగ్ ట్రెడిషన్ తగ్గట్టుగానే ఎఫెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. మన తెలుగు ట్రెడిషన్ తగ్గట్టుగా త్వరలో మీకు అన్ని రకాలుగా ఎఫెక్ట్స్ ఇందులో అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే ఇది బిన్ అంటే మన ఆఫ్లైన్లో బిన్ అంటాము. దీంట్లో ఏంటంటే వీడియో ఫుటేజ్ కానివ్వండి, ఫోటో ఫుటేజ్ కానివ్వండి, ఏదైనా సరే మనకి ఇందులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కింది భాగానికి వస్తే మనకు ఎఫెక్ట్ ఏ విధంగా రన్ అవుతుంది అండ్ ఇక్కడ ఏ స్లోగా ఉండాలా, ఫాస్ట్ ఉండాలా, ఎలా మధ్యలో ఫాజ్ కావాలా, మిక్స్ కావాలా, ఆటో కావాలా, లేదా కట్ కావాలా, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇందులో ఫిల్టర్స్ అవైలబిలిటీ ఇక్కడ ఉంటుంది. దీనికంటే ముందుగా మనం మోడల్స్లోకి వెళ్తే మెనూలో ఇన్పుట్ సెట్టింగ్స్, నెట్వర్క్ ఇన్పుట్ సెట్టింగ్స్ అండ్ క్రాపింగ్, కలర్ కరెక్షన్,
క్విక్ ఎడిట్, వీడిఎం ఎక్స్ప్రెస్, సాంగ్ క్యాప్చర్, ప్రిఫరెన్సెస్, మీడియా సీక్వెన్స్, ఇలా పలు రకాల మెనూ సెట్టింగ్స్ ఉంటాయి. మన వీడియో ఎక్స్పెమ్ ఏంటంటే మీకు ఆటో ఆల్బమ్ జనరేట్ చేయడం, అంటే మీకు డిజిటల్ ఎక్స్పెన్స్ కానివ్వండి, టైటిల్స్ కానివ్వండి, మీరు దీని ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాంగ్ క్యాప్చర్ అనగా ఏంటంటే మీ యొక్క వీడియో క్లోజప్స్ అనేది మీరు దీంట్లో క్యాప్చర్ చేసుకుంటే, బాయ్ గర్ల్ కపుల్ క్యాప్చర్ చేసుకుంటే సాంగ్ కంపోజ్ ఆటోమేటిక్గా డిజైన్ అవుతుంది. ఇక మీడియా సీక్వెన్సెస్ ద్వారా ఏంటి అని అంటే మీ యొక్క ఫైల్స్ M2DS ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సీక్వెన్స్గా తీసుకొని మీరు ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక సీక్వెన్సర్ విషయానికి వస్తే ఇందులో సాంగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి లోడ్ చేసుకొని ఆ సాంగ్ ప్రాజెక్ట్స్ ద్వారా మనం అవుట్పుట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక లేఅవుట్ ఏంటి అంటే మీకుండే డిజైనింగ్స్ మీకు ఎలా కావాలి అంటే అలా మీరు డిజైనింగ్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్యానెల్ ఇక్కడ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎప్పుడైనా మల్టీ వ్యూవర్ అంటే అసలు ఏం జరుగుతోంది వ్యూవర్షిప్లో అని తెలుసుకోవడానికి మల్టీ వ్యూవర్, కెమెరా 1 ఏంటి, కెమెరా 2, కెమెరా 3, కెమెరా 4, అవుట్పుట్ ఏంటి, కింద కావాల్సిన మీడియా సీక్వెన్స్ ఏమున్నాయి మొత్తం కూడా మనకు దీని ద్వారా అవుట్పుట్ బయటకు వస్తుంది. ఇంకా ఇంతే కాకుండా ఈ ప్యానెల్ మొత్తం కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా, కొత్త ఆపరేటర్ ఎవరైనా సరే కూడా 2 నిమిషాల్లో నేర్చుకొని మళ్ళీ ఆపరేట్ అయ్యే విధంగా ఉంటుంది. క్లిక్ చేయడం, ఎఫెక్ట్ ఎంటర్ కొడితే మీకుండే ఎఫెక్ట్స్ వెళ్తాయి. ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు వ్యూవర్లో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కంప్లీట్ ఎఫెక్ట్స్ ప్యానెల్ అంతా కూడా ఏది కావాలన్నా చూసుకోవచ్చు. ఇంత యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న మిక్సర్ మీకు టేబుల్ మిక్సింగ్కి, ఆన్లైన్కి కూడా ఉపయోగపడుతుంది. చూసారు కదా, సో ఇది సింపుల్గా ఉంటుంది, ఈజీ ఆపరేటింగ్. మీరు ఏ ఒక్క అబ్బాయిని కూర్చోబెట్టినా 5 నిమిషాల్లో ఎడిటింగ్ నేర్చుకొని మీకు ఎడిట్ చేసుకోగల సత్తా ఉన్న సాఫ్ట్వేర్ అండి ఇది. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్యూచర్ ఎంక్వైరీస్ ఉంటే ఎడిట్ పాయింట్ హెల్ప్ లైన్ కాల్ చేయండి 9246598649 అండ్ 66498649. ఇన్ కేస్ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే SMS చేయండి 9849598649. పూర్తి వివరాలకు మా వెబ్సైట్ చూడొచ్చు editpoint.in. అలాగే మీకు ఫేస్బుక్ బై ఎడిట్ పాయింట్ అనే మా పేజ్ ద్వారా మీరు మాతో కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ కలుద్దాం.